త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మన ఐక్యత, స్వేచ్ఛ, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని భారత్కు అందించారని కొనియాడారు. ఆ దార్శనికుడికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నారని పేర్కొన్నారు. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ పెట్టారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్ది అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపచేశారని కొనియాడారు. జాతిపిత ఆత్మీయాభిమానాలను సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్థుడని కీర్తించారు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారత జాతికి చిరస్మరణీయ సేవలు అందించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. మన ఐక్యత, స్వేచ్ఛ, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని భారత్కు అందించారని కొనియాడారు. ఆ దార్శనికుడికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బట్లపెనమర్రు గ్రామంలో పింగళి వెంకయ్య జన్మించారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. దేశానికి అత్యంత ప్రియమైన చిహ్నాన్ని ఆయన అందించడం ప్రతి తెలుగు వ్యక్తికి అపారమైన గర్వకారణమని చెప్పుకొచ్చారు. పింగళి వెంకయ్య అసాధారణ వారసత్వం మన జాతీయ పతాక గౌరవాన్ని, స్ఫూర్తిని నిలబెట్టడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం 5,839 మంది ఎదురుచూస్తున్నందున జీవన్ స్మృతుల అవయవ దానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. అవయవ దానంపై జీవన్ దాన్ ఆధ్వర్యంలో నేడు విశాఖలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం 5,839 మంది ఎదురు చూస్తున్నందున జీవన్ మృతుల అవయవ దానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. గత ఏడాది 93 మంది బ్రెయిన్ డెడ్ దాతల ద్వారా 301 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయన్నారు. ఈ ఏడాది జూలై 24 నాటికి 56 మంది దాతలు నమోదయ్యారన్నారు. 2025లో అవయవ దానంలో దేశంలో ఏపీ 6వ స్థానంలో ఉందన్నారు. అవయవ మార్పిడి సేవలు అందుబాటులో ఉండే ఆసుపత్రుల సంఖ్య 9కి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో జీవన్ దాన్ నిరీక్షణ జాబితాలో ఉన్న వారిలో పిండాల కోసం 3,715 మంది, కాలేయం 2,009, గుండె 96, ఊపిరితిత్తులు 15, క్లోమగ్రంథి కోసం 4 ఉన్నారు అని మంత్రి పేర్కొన్నారు. పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50,000 రుణం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. సుమారు 40,000 మంది పొగాకు రైతులకు రుణాలు అందుతాయని, రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేస్తామని ఎగుమతిదారులు హామీ ఇచ్చారు. రోజుకు 2 మిలియన్ కిలోల పొగాకు కొనేందుకు హామీ ఇచ్చారు. పొగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది అని కేంద్ర మంత్రి పెమ్మసాని ధ్వజమెత్తారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్ప సంపద పరిరక్షణతో పాటు వాటిని భావితరాలకు చేరవేయడంలో యువతదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఇందుకు దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఏఈ ఫౌండేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విశ్వబంధు ట్రస్ట్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంతో శనివారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో సప్తసింధు 2026 అమరావతి ఎడిషన్ ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రత్యేక అతిథిగా హాజరై విద్యార్థుల ఆర్కిటెక్చర్ కళా వైభవానికి ప్రతీకలుగా నిలిచి డిజైన్లను పరిశీలించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువ వాస్తు శిల్పులు, అధ్యాపకులు, కళాకారులు, పరిశోధకులు పరస్పర అనుభవాలను పంచుకోవడం ద్వారా కొత్త ఆలోచనలు, సృజనాత్మక దృక్పథాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వాస్తుశిల్పం, వారసత్వ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల్లో యువత సృజనాత్మకత దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పారు. సప్తసింధు 2026 కేవలం ఒక సదస్సు మాత్రమే కాదని భారతీయ సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం, విద్య, యువత సృజనాత్మకతను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఓ గొప్ప వేదిక అని కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాల అమలుకు ఎప్పుడూ ముందుంటుందని ఏపీ ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. డింపుల్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ను పటమట్లోని జీడీఈటీ నగరపాలక సంస్థ హైస్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఫలితాలను సమీక్షించి విద్యార్థులకు ఎంతమేర ఉపయోగపడుతుందో పరిశీలించిన తర్వాత విస్తరించేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో రూపొందించిన డింపుల్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ను శనివారం విజయవాడ పటమట జీడీఈటీ నగరపాలక సంస్థ హైస్కూల్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయక మంత్రి జూలియన్ హిల్
ఏపీ ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు డింపుల్ యాప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్ గుప్తా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాల అమలుకు ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించి విద్యార్థులకు ఎంత మేర ఉపయోగపడుతుందో పరిశీలించిన తర్వాత విస్తరించేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తుందని పేర్కొన్నారు. In India, and it's wonderful to see your bright, curious faces smiling here on a Saturday as well. Australia is really proud to be a close partner and friend of the Indian people, the Indian government, and I really congratulate the government here in Andhra Pradesh in investing in the future of young people and education. Education is one of the most important things in life. What we do at school, the results that we achieve, the things that we learn really matter. And I know our families invest so much hope in how hard we work. But it's also really important as young people that we remember the classroom is not everything. And there are other things that go on in our lives, the feelings that we have, the pressure that we may feel. And I think it's wonderful that the government of Andhra Pradesh is also focused on student health and well-being. To study well, you also have to be well, physically and mentally. And I think technology can do so many good things, but it can also do so many bad things for how we feel. Social media is something we can spend too much time on, so I think it's fantastic. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు శనివారం నీటి విడుదల పెంచారు. ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం 6043 క్యూసెక్కులు విడుదల చేశారు. వీటిలో కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3524, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 2519 క్యూసెక్కులు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి రైవస్ కాలువకు 1501, బందరు 602, కేఈబి 605, ఏలూరు కాలువకు 816 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, గుంటూరు డివిజన్లలోని కీలక రైల్వే స్టేషన్లు తనిఖీ చేసిన దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ విజయవాడ డిఆర్ఎంతో కలిసి రాయనపాడు ఆర్ఓబి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ 2 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, గుంటూరు డివిజన్లోని కీలక రైల్వే స్టేషన్లు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. స్టేషన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. విజయవాడ డిఆర్ఎంతో కలిసి రాయనపాడు ఆర్ఓబి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. గంగినేని స్టేషన్ను తనిఖీ చేసి ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎర్రుపాలెం స్టేషన్లో యార్డు ప్రణాళిక, ప్రతిపాదిత నంబూరు కొత్త లైన్ల పనులను అధికారులతో సమీక్షించారు. ఆ మార్గంలో ట్రాక్, స్టేషన్ అలైన్మెంట్ ను పరిశీలించారు. అనంతరం మద్రాస్ స్టేషన్ను తనిఖీ చేసి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాల పురోగతిని అంచనా వేసి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావి గన్తో ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ తగిలిందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అందుకే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు అని కొత్త పాట అందుకున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ గుణదలలోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు దూరంగా ఉన్న ప్రాంతం కాకుండా తాము నివసించే ప్రాంతంలో రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం ఎయిర్పోర్ట్ గురించి ఏనాడు మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు ఆ 2 రాజధానిలో భాగమంటున్నాడని పేర్కొన్నారు. అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, భూమి ధరలు పెరిగితే విక్రయించి అప్పులు తీరుస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో 47,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఈ అప్పుకు సంబంధించి తొలి ఇన్స్టాల్మెంట్ గా 200 కోట్ల రూపాయలు చెల్లించారని వివరించారు. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలపై పడుతోందని అవినాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న నగరాలు అభివృద్ధి చేయకుండా ఎక్కడో దూరంగా అభివృద్ధి చేస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరి గారు క్వశ్చన్ చేస్తాం. దేని మీద గారు క్లారిటీ లేదు, అభివృద్ధి చేస్తాం విషయంలో క్లారిటీ లేదు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం విషయంలో క్లారిటీ లేదు. కేవలం అపోహలు, గందరగోళం చేసే కార్యక్రమం
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తాను. వాళ్ళే 29 గ్రామాలు అంటారు. మేము చెప్పిన ప్రతిపాదన వాళ్ళే హేళనగా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు విజయవాడ, గుంటూరు అన్నీ కలిసే అమరావతి ప్రాంతం అని చెప్పని అంటారు. ఎప్పటికైనా ప్రజానికానికి వాస్తవం చెప్పాలి. కృష్ణలంక స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని ఎందుకు తొలగించారు? 18 నెలల పాటు ఫుటేజీని భద్రపరచాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇది మీ సొంత నిర్ణయమా? ఉన్నత స్థాయిలో ఎవరికైనా చెప్పి చేశారా అని సిట్ అధికారులు సీఐ నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా ఆయన మాత్రం నోరు మెదపలేదు. 3వ రోజు కస్టడీలో భాగంగా నాగరాజును సిట్ ఉన్నతాధికారులు నిన్న విచారించారు. ప్రశ్నల్లో వేటికి జవాబివ్వలేదు. అసలు సాయి కృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. డీవీఆర్లోని హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఏంటని పదే ప్రశ్నించినా తనకేమీ తెలియదని నాగరాజు దాటవేశారని సమాచారం. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత స్టేషన్లో ఎన్ని రోజులుంచారు? ఎన్బిడబ్ల్యూ అమలు కోసం తెచ్చి కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని విచారణలో నాగరాజును అడిగారు. దేనికి ఆయన సమాధానం చెప్పలేదని తెలిసింది. టాస్క్ ఫోర్స్ నుంచి కస్టడీకి తీసుకున్నాక సాయి కృష్ణను ఎందుకు బయటకు తీసుకెళ్లారు, మళ్లీ ఎప్పుడు స్టేషన్కు తీసుకెళ్లారని గుచ్చిగుచ్చి అడిగినా సమాధానం లేదని తెలిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్రాగేట్ చేసిన ముఖ్యమైన ప్రశ్నలకు సిట్ అధికారులు జవాబులు రాబట్టలేకపోయారు. సర్ ప్రక్రియలో భాగంగా 1200 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాలను విడదీసి కొత్త కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 144 ప్రాంతాల్లో కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. గతంలో 1792 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 1936కు పెరిగాయి. అత్యధికంగా 51 కొత్త కేంద్రాలు విజయవాడ సెంట్రల్లో రానున్నాయి. అక్కడ పోలింగ్ కేంద్రాల సంఖ్య 318కి పెరిగింది. పెరుగుదల తర్వాత 323 కేంద్రాలతో మైలవరంలో ఎక్కువ కేంద్రాలున్నాయి. 225 కేంద్రాలతో జగ్గయ్యపేటలో తక్కువ కేంద్రాలున్నాయి. పెరుగుదల ప్రక్రియలో జగ్గయ్యపేటలో 3 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా 1200 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాలను విడదీసి కొత్త కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో గతంలో 234 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇప్పుడు 246 అయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో 253 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇప్పుడు మరో 16 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 267 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇప్పుడు పెరిగిన పోలింగ్ కేంద్రాలతో కలిపి 321కు చేరుకుంది. మైలవరం నియోజకవర్గంలో గతంలో 296 పోలింగ్ కేంద్రాలు ఉండగా పెరిగిన వాటితో కలుపుకుంటే 323 పోలింగ్ కేంద్రాలు అయ్యాయి. నందిగామ నియోజకవర్గంలో 12 కేంద్రాలు పెరగడంతో మొత్తం 234 కేంద్రాలయ్యాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో గతంలో 222 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఇప్పుడు 3 కేంద్రాలు పెరిగాయి. గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1500 మంది ఓటర్లు ఉండేవారు. దీంతో చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం దూరంగా ఉండేది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు రావడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఓటేసేందుకు వరుసలో నిల్చున్న ఒత్తిడి సమయాల్లో చాలా సమయం నిలబడాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులు పడలేక కొందరు ఓటేసేందుకు రాకుండా మానుకునేవారు. ఆ ప్రభావం పోలింగ్ శాతంపై పడేది. కేంద్రాల పెంపుతో ఓటర్ల సమయం ఆదా కావడంతో పాటు వరుసల్లో ఎక్కువ సమయం నిల్చునే అవస్థలు తగ్గుతాయి. తక్కువ మంది ఉంటే తాగునీరు, టెంట్లు, పారిశుద్ధ్యం, ర్యాంపుల ఏర్పాటు సులభమవుతోంది. పోలింగ్ సిబ్బందిపై కూడా ఒత్తిడి ఉండదు. గొడవలు, తోపులాట్లు జరగకుండా పోలీసులకు పర్యవేక్షణ సులభమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.